శుభోదయం అండి. ఈరోజు నార్మంచి నోట ఓ మంచి మట్టో బ్రౌన్ ధర జయంతి. దాని గురించి కొంచెం స్మరించుకుందాం. బ్రౌన్ ధర అంటే తెలుగు సాహిత్యం తలెత్తుకొని రెపరెపలాడుతోందంటే ఈ రోజున దానికి బ్రౌన్ ధర కృషి ఎంతో ఉందండి. ఆ రోజుల్లో చెదపట్టిపోతున్నటువంటి తాళపత్ర గ్రంథాల్ని బయటకు తీయించి మరి ఎంతోమంది కవులకు ప్రాణం పోశారు ఆయన. బ్రౌన్య నిఘంటువు రూపొందించి తెలుగు పదాలకు జీవం తెచ్చారు బ్రౌన్ దొర గారు. ఏ తెలుగువాడు భారతీయుడు చేయలేని సేవ మరి తెలుగు భాషకు చేసిన వాడు బ్రౌన్ దొర. మరి అట్లాంటి బ్రౌన్ దొర ఇంతటి మహానుభావుడికి ఈ రోజున మనం ఇస్తున్నటువంటి గౌరవం కానీ, మనం స్మరిస్తున్నటువంటి ఆయన్ని స్ఫూర్తి కానీ ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం, ఎంతవరకు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం, అది ఆలోచిస్తే ఎవరికి వాళ్ళే తెలుస్తుందండి. మరి తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేశారు బ్రౌన్ దొర గారు. కలకత్తాలో జననం, లండన్లో మరణం. 1817 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరి మద్రాసులో కోదండ రామపంతులు గారి వద్ద తెలుగు నేర్చుకున్నారు బ్రౌన్ దొర గారు. వేమన, సుమతి శతకంతో పాటు మరి పల్నాటి యుద్ధం, ఇలా ఎన్నో ఇతిహాసాలకు సంబంధించిన కథలను సంబంధించి చారిత్రక కావ్యాలను, అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణ ఇలాంటి ప్రచురణలను ఆ రోజుల్లో బ్రౌన్ దొర గారు ముద్రింపజేశారు, అంటే పునర్ముద్రణ చేయించారు. 1820లో కడప డిప్యూటీ కలెక్టర్గా నియమితులైన తర్వాత మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరులో కూడా పనిచేశారు. తిరిగి ఆయన 1826లో కడపకు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ ఓ బంగ్లా కొని అందులో సాహిత్య వ్యాసంగం కొనసాగించారు బ్రౌన్ దొర గారు. కడప, మచిలీపట్నాలలో పాఠశాలలు పెట్టి అక్కడ ఉచితంగా చదువు చెప్పించారు ఆయన. నెల నెల తన జీతం నుండి, తన సొంత నిధుల నుండి పండితులకు జీతాలు ఇచ్చి పోషించారు. దీనికోసం చివరకు అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి బ్రౌన్ దొరకు ఏర్పడింది. లండన్లో ఉన్న ఇండియా హౌస్ లైబ్రరీలో ఉన్న 2016 దక్షిణ భారత గ్రంథాలను మద్రాసుకు రప్పించారు. హరిశ్చంద్రుని కష్టాలు, మరి అలాగే గౌరణ మంత్రి అనే వారితో 1842లో వ్యాఖ్యానం వ్రాయించారు. గౌరణ మంత్రి అనే ఆయనతో 1852లో పలనాటి వీర చరిత్రను ప్రచురింపజేశారు ఆయన. మరి ప్రపంచంలో తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహిత్య సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ బ్రౌన్ ఒక్కరే చేసిన ఆయన సేవకు ఏమాత్రం సరితూగదు ఆయన చేసిన సేవ. కానీ ఏ ఒక్క తెలుగువాడు కానీ, ఏ ఒక్క తెలుగు భాష తీర్చిదిద్దుతాం, తెలుగు భాషను పరిరక్షిస్తామన్న సాహితీ సంస్థలు కానీ, ఆఖరికి తెలుగుదేశపు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కానీ, మరి ఇంకా ఏ సేవా సంస్థలు కానీ తెలుగు అభ్యున్నతికి మేమంతా పాటుపడతాం, తెలుగు భాషకు మేమంతా పాటుపడతాం అన్నవాళ్ళు కానీ బ్రౌన్ దొరను పూర్తిగా మర్చిపోయారు, విస్మరించారండి. కనీసం ఈ రోజునైనా సరే బ్రౌన్ దొర గారిని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన జయంతి సందర్భంగా మరి మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా తెలుగు తల్లికి మంగళహారతులు అన్నట్టుగా మరి బ్రౌన్ దొర గారికి కూడా మంగళహారతులు పాడదాం. తెలుగు తల్లి పూల దండ ఆయన మెడలో వేద్దాం. స్వస్తి. భవదీయుడు నారుమంచి.